కీర్తనల గ్రంథము చాప్టర్ 135 verse 6. Whatever the Lord pleases, He does in heaven and on earth, in the seas and all oceans, all deeps. చూడండి, ఆకాశమందును భూమి అందును, ఆకాశమందును భూమి అందును, సముద్రంలో ఎందును మహాసముద్రంలో ఎందును, అన్నింటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించుచున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు వీటన్నింటినీ సృష్టించినట్టు దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆకాశంలో ఆయనకి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారు, భూమి మీద ఆయనకి ఇష్టమైనదంతా చేస్తూ వస్తున్నారు, సముద్రములలో కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నారు, మహాసముద్రములలో ఆయనకి ఇష్టమైనదంతా చేస్తున్నారు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించుచున్నాడు. మనం ఏమైనా చేయగలమా? వీటిల్లో ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న వాటిలో మనమైతే ఏమైనా చేయగలమా? మనకి ఏ రకమైన అధికారం లేదు, శక్తి లేదు. ఆయన అంటే సృష్టికర్త, వాటన్నిటిని సృజించిన దేవుడు కాబట్టి ఆయనకి ఎంతో శక్తి జ్ఞానం ఉన్నది కనుక ఆయన అవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళ స్థలం ఉందనుకోండి, లేదా మన పొలం ఉందనుకోండి, అందులో మనకి ఏది ఇష్టమైతే ఆ పని చేసుకోవచ్చు. మనల్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు ఉండరు, అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఇన్ ద సేమ్ వే ఆయన సృష్టి అయినటువంటి ఈ పరలోక భూలోక పాతాళ లోకములు, ఆకాశము భూమి మహాసముద్రములు సముద్రములు, వీటన్నిటిలో కూడా దేవుడు ఇదంతా ఆయనదే కనుక ఆయనకి ఇష్టమైన ప్రతిదీ జరిగిస్తున్నారంట. మనం ఎలాగైతే మన భూభాగంలో మరి హక్కు కలిగి ఉంటామో ఏదైనా చేసుకోవటానికి, అలాగే ఆయన సృష్టి మొత్తంలో కూడా ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ రకమైన మార్పు చేయాలన్నా, ఎక్కడ ఏ రకమైన పని చేయాలన్నా ఆయనకి సర్వ హక్కులు ఉంటాయి కాబట్టి ఆయన అలా చేస్తూ ఉన్నారంట. ఎంత గొప్ప వాక్యము, ఎంత చక్కగా మనకి క్లియర్గా ఈ వాక్యము ఈయనే దేవుడు నిజరక్షకుడు అని తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, సత్యాన్వేషణ చేయువారు ఎవరైనా ఉంటే ఈ వాక్యములను చక్కగా అర్థం చేసుకోవలసిందిగా మనం చేయుచున్నాను.